ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను మీకు చెప్పబోతుంది ఏంటంటే, ఇప్పటి వరకు మా యూట్యూబ్ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీకు లభిస్తాయి. అలాగే ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు షారుఖ్. మీరు చూస్తున్నారు తెలుగు ట్యూటోరియల్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో నేను మీకోసం ఒక మంచి అప్లికేషన్ అనేది తెచ్చేసాను ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్తో మీరు మీ ఫోటోని డిజిటల్ ఫోటోగా చేంజ్ చేయొచ్చు ఫ్రెండ్స్, మీ పాత ఫొటోస్ని. దానికోసం ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీరు కనుక నా ఛానల్లో ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఒక చిన్నటి ఇంట్రోతో ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. అలాగే ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లోకి వెళ్ళి దీన్ని డౌన్లోడ్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు డిస్క్రిప్షన్ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్. ఇక్కడ మన వీడియో టైటిల్ కనబడుతుందా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆటోమేటిక్గా కింద డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అయ్యింది. ఇక్కడ మీకు యాప్ లింక్ అని బ్లూ కలర్లో కింద కనబడుతుందా, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ బ్రౌజర్ కానీ క్రోమ్ కానీ అనేది ఓపెన్ అయ్యింది ఫ్రెండ్స్. ఆ బ్రౌజర్లోకి వెళ్ళిన కానీ మీకు ఇక్కడ ఆటోమేటిక్గా ప్లే స్టోర్ అనేది ఓపెన్ అయిపోయింది. యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం ఇలాగనే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన కానీ మీకు ఇలా ఆటోమేటిక్గా కెమెరా అనేది ఆన్ అయిపోయింది. మీరు ముందుగా మీకు ఇష్టం వచ్చిన పాత ఫోటోని ఎంచుకోండి ఫ్రెండ్స్. ఎంచుకున్నాక దీన్ని కరెక్ట్గా ఈ మధ్యలో పెట్టి ట్రయాంగిల్ షేప్ మధ్యలో దీన్ని ఫోటో తీయండి. ఫోటో తీసిన తర్వాత మీకు ఇక్కడ ఆటోమేటిక్గా 4 సైడ్స్ అనే పాయింట్స్ వచ్చేస్తాయి. మీరు కరెక్ట్గా ఫోన్ని కదపకుండా ఆ 4 పాయింట్స్ని మీరు చేసేయండి ఫ్రెండ్స్. ఇలాగ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్, ఇలా కరెక్ట్గా పెట్టి ఈ 4 పాయింట్స్ని మీరు ఇక్కడ తీసేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా చేసేసాక మీకు ఇక్కడ ఆటోమేటిక్గా ఈ ఫోటో అనేది సేవ్ అయిపోయింది. పక్కన చూసారా, ఇక్కడ నాకు ఈ ఫోటో అనేది సేవ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ నాకు కొద్దిగా సైడ్లో అవ్వలేదు కాబట్టి నేను ఇక్కడ అడ్జసెంట్ కార్నర్స్ అనే ఆప్షన్ మిడిల్లో కనబడుతుందా, దాని మీద క్లిక్ చేసిన కానీ నేను ఇక్కడ కార్నర్స్ అనే అడ్జసెంట్ ఇక్కడ నేను చేయొచ్చు గాయస్. ఈ అప్లికేషన్ అనేది ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అలాగే నేను కొత్తగా ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేశాను. అక్కడే మీకు ఇప్పటి నుండి అప్లికేషన్ డౌన్లోడింగ్ లింక్స్ అనేవి కనబడతాయి. మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళిన కానీ మీకు అక్కడ బ్లూ కలర్లో లింక్ అనేది కనబడింది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ప్లే స్టోర్ అనేది ఓపెన్ అయింది. అక్కడ నుండి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోండి, ఇలాంటి అప్లికేషన్స్. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఇలాంటివి చాలా చేస్తుంటాను. ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఉంటా, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వందే మాతరం, జై హింద్, టేక్ కేర్ ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.